ప్రశాంతంగా పడుకోనివ్వకుండా ఈ కాశ్మీర్ కూతులేంటారు బాబోయ్. కొంప తీసిన దాన్ని లవ్ చేయట్లేదని బుజ్జి నా మీద చేతపడి చేసి దయ్యాలు వదిలిందా? భయపడ్డాక నేనేమన్నా బుల్లబ్బాయినా? బంటి భీమడోలు బంటి. బుజ్జి చూసుకుందాం. భయపడకుండా ఇక్కడే పడుకోవడానికి నేను బుల్లబ్బాయినా? బంటి భీమడోలు బంటి. వెళ్ళి చెల్లి బాబు మధ్య పడుకుంటా. బావ రూమ్కి వచ్చేసా. నా చెల్లంటే నీకెంత ప్రేమ బావా. కల్లోకి కూడా ఇంకో అమ్మాయి రాకూడదని చెప్పి పడుకోకుండా కల్లో ఒత్తులేసుకొని చూస్తున్నావు. నువ్వు నిజంగా గ్రేట్ బావా. ఇప్పుడు నిజం చెప్పు, నిద్రపోయే వాళ్ళని చూడడం ఏంటి బావా, దరిద్రం కాకపోతేనే. ఒకసారి నీ చెల్లి మొహం చూడరా. చూసా, ఏముంది? నిద్రపోయేటప్పుడు డబ్బులు అడిగేటప్పుడు మాత్రమే ఉంటుందిరా నీ చెల్లి ఫేస్ మీద ఆ ప్రశాంతమైన ఎక్స్ప్రెషను. ఒక్కసారి గనక కళ్ళు తెరిసిందంటే బేభత్సమో భయానకం. ఓహో. అప్పుడప్పుడు దీన్ని నిన్ను మొక్కల మొక్కల కింద నరికేసి మీ అమ్మ బాబు రుణం తీర్చేసుకోవాలనిపించేస్తుంటుందిరా నాకు. మరి పెళ్ళికి ముందు ఏం పీకావు? ఇలా నిద్రపోయి ఇప్పుడు చూసేసుకున్నావా? కోపాన్ని కంట్రోల్ చేసుకునే టాబ్లెట్లు వేసేసుకుని మహాపతివ్రతలాగా వినమ్రత పరపాలన ఇచ్చేసి గుడ్డిగా నమ్మేసి బుద్ధులేని మగాళ్ళ జాబితాలో నేను కూడా జాయిన్ అయిపోయా. అంటే పెళ్లి చేసుకునే మగాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళే అంటావు బావా? మగాడి బుద్ధి పాకిస్తాన్లో న్యూక్లియర్ బాంబు రెండూ ఒకటే. ఎక్కడుందో తెలీదు, ఎలా వాడాలో అర్థం కాదు. ఒకవేళ వాడదామని ట్రై చేసినా రోజుకో సర్జికల్ స్ట్రైక్ అయిపోద్ది. మరి అబ్బా, దీని గురక్కంటే సర్జికల్ స్ట్రైకే బెటర్ కదా బావా. ఎలా భరిస్తున్నావు? వంగదీసి గుద్దిన గుద్దులే భరించానరా. తోకలో ఈ గురకెంత. అయినా నువ్వేంటి అర్ధరాత్రులు నిద్రపోకుండా పక్కన వాళ్ళ బెడ్రూమ్లోకి తగలడ్డావు? అది ఈరోజు నేను నీతో పడుకుంటా బావా. ఏయ్, ప్రేమిస్తున్నానని చెప్పి ఎంటపడే ఆ బుజ్జిదాన్ని కాదని అసలు పెళ్ళే చేసుకోనని మారం పెట్టేస్తున్నప్పుడే నీ మీద నాకు డౌటింగ్ కొట్టిందిరా. ఈ రోజు కంప్రమేషన్ అయింది. నిజం చెప్పరా, నువ్వు తేడా కదా? తేడా కాదు మాడా కాదు. అది నా రూమ్లో. నీ రూమ్లో కాశ్మీర్ ఉందేమో డౌట్గా ఉంది బావా. నా రూమ్లో ఏమన్నా కంచి కామాక్షి ఉందంటరా? నా రూమ్లో కూడా కాశ్మీరానే ఉంది. అయినా నువ్వు ఇంకా చాలా లక్కీ ఫెలో. దేనికి? ఇది నాకు కనబడుద్ది, అది నీకు కనిపించదు. అందుకు చాలా భయంగా ఉంది బావా. ఈ ఒక్క రోజుకి మీ మధ్యలో పడుకుంటానే చంపుతా నా కొడక. ఒక్కరోజుకే ప్యాంటు తడుపుకుంటున్నావు. ఇన్ని సంవత్సరాలు నేను అనుభవించిన రంపపు కోత ఇప్పుడు అర్థమైందిరా నీకు? ఒరేంట్రది, ఒరేంట్రా కాశ్మీర్ అన్నా? కాశ్మీర్ అనేది నువ్వెలా శాశ్వతంగా నిద్రపోవాలంటే ఏం చెయ్యాలి? చేస్తా. డాక్టర్ మావిగన్తో కలిసి నీ మర్డర్ ప్లాన్ చేస్తా. నేను కాశ్మీరోనా? నన్ను చంపడానికి మర్డర్ ప్లాన్ చేస్తావా? చేతికి కాసి తడుకట్టుకుని కడియాలేసుకుని కూర్చున్నాం. మరి నువ్వు మర్డర్ చేస్తావని నీకు డాక్టర్ మావిగనుంటే నాకు వాడి జేజం ఉందిరా. ఇప్పుడు చెప్తా నీ సంగతి. బంగారం, ఇది కొరకెట్టి నిద్రపోతుంది. మరి తన్నింది ఎవరు? నిజంగానే కాశ్మీరా ఉందా? అమ్మో అమ్మా అపో. పూజ ఆగిడే వద్దని చెప్పానా? ఊరుకో. ప్రభాస్ అంటే పడుతున్నారు కదా, అయినా నైనే కావాలంటే పడుకునే వాళ్ళని పక్కన కూర్చొని చూస్తావు. ఇది ఎక్కడ దరిద్రమైన అలవాటే. ఎగ్జాక్ట్ గా మీ నన్ను ఇలా చూస్తున్నట్టు నైట్ కలొచ్చిందండి. కాశ్మీరా కోపాన్ని కంట్రోల్ చేసే టాబ్లెట్ అని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు వినిపించేయండి. ఎగ్జాక్ట్ గా చెప్పేస్తుంది. కొంప తీసినేసిందా? ఇంకొకటి తెలుసా? మర్డర్ అని, మావిగనని అశుద్ధ మాటలన్నీ వినిపించాయండి. నాకు వినిపించాయి. 100% కన్ఫర్మ్. ఖచ్చితంగా వినేసింది. వినలేదండి, వినలేదు.
ఏం వినలేదు. అదేనండి, ఈ ఇంటిలో దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పినప్పుడు వినలేదండి మీ మాట. నేను వినలేదండి. తన్నినందుకు నన్ను క్షమించండి. దేనికి క్షమించాలి? అదేనండి, తప్పు చేసినందుకు నన్ను క్షమించండి. నా ఈ పాపానికి నిష్కృతి లేదు. ఇది నిజంగా ఫీల్ అవుతుందో యాక్టింగ్ చేస్తుందో అర్థం కాదు. హలో ఫ్రెండ్స్, కటానియన్స్ విత్ మీ, లెట్స్ స్టార్ట్. అబ్బా అమ్మా, ఏంటి బాబా పొద్దున ఆపసోపాలు పడుతున్నావు? మీ చెల్లి మధ్యన బాగా వైల్డ్ అయిపోయిందిరా. ఓ ఎదవ మోటు సరసం అది. అమ్మా సలిపేస్తుంది. జమాయించు. జమాయిస్తాలే గానీ నువ్వేంట్రా పొద్దున్న ఉల్లిపాయలు కోసేస్తున్నావు? ఈ రోజు నాకు రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయావా? ఆహా కాదు బావా, గెట్ రెడీ విత్ మీ లాగా కటానియన్స్ విత్ మీ అని కొత్త కాన్సెప్ట్ కనిపెట్టా. దాన్ని యూట్యూబ్లో వైరల్ చేసి పడేసా. ఎన్ని వస్తున్నాయి ఇంటర్వ్యూస్? 2 days బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోకి 2 million వ్యూస్ వచ్చాయి బావా. ఒరే, ప్రతి పేజీలో 10 పంచ్ డైలాగులు రాసినా కూడా ఎవడ దేకట్లేదురా. ఉల్లిపాయలు కోసే వీడియోలకు అన్ని వ్యూస్, అంత రీచా? చేతబడి నీకు కాదు, ఆ యూట్యూబర్కి లాగా దింగి. ఏమన్నావు? నా వీడియోస్ కూడా కొంచెం ప్రమోట్ చేయరా? చేస్తా బావా. లింక్ షేర్ చేస్తే 1,00,000, రీల్ షేర్ చేస్తే 2 లక్షలు. ఫ్యామిలీ డిస్కౌంట్ ఏమీ లేదా? డిస్కౌంట్ ఇచ్చా కాబట్టి GST యాడ్ చేయలే. రేయ్, ఏదో ఒకరోజు నేను కూడా యూట్యూబ్లో వైరల్ అవుతా, అప్పుడు చెప్తారా నీ సంగతే. అయినా ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్లో 3 పిల్లలు రీల్ చేసి ఫేమస్ అయిపోతున్నారు బావా. నువ్వెందుకన్నా చెల్లెలతో కాన్సెప్ట్ చేయకూడదు? నీ సెల్లులో ఉన్న మహానటి దానికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. కరెక్టే. బుల్లబాయ్, చేపలా? ఏం కావాలి బంగారం? చెప్పు నాన్న, మెలికలు తిరిగిపో మాకు. అంటే సమ్మర్ వచ్చేసింది కదా, బండి మీద వెళ్తుంటే టాన్ వచ్చేస్తుంది, కారు కొనివచ్చు కదా. ఉల్లిపాయల కోసి కోట్లు సంపాదించేస్తున్నాడు నీ అన్న. అన్నేడికి ఆడే కొనిస్తాడు. నువ్వు ఇలా దిష్టి పెడతావని తెలిసే బ్యాక్ పాకెట్లో మందిరిచ్చి నిమ్మకాయ పెట్టుకొని తిరుగుతున్నా. అదే నిమ్మకాయ దిండి కింద పెట్టుకుని పడుకో. ఇంకోసారి కాశ్మీర వచ్చింది, కాకరకాయ వచ్చిందని నా బెడ్రూమ్లోకి వచ్చావనుకో, అదే నిమ్మకాయ లోపలికి వెళ్ళిపోద్ది. వద్దులే. ఆపు. ప్రతిదీ అన్నే కొనిస్తే ఇంక మొగుడెందుకు? మంత్రసానితనం ఒప్పుకున్నాక బిడ్డొచ్చినా పట్టాలి, గుడ్డొచ్చినా పట్టాలి. తాలి కట్టించుకున్నా కదా, కాళ్ళు నొక్కమంటే నొక్కాలి, కారు కొనమంటే కొనాలి, అంతే. అది అలా గడ్డి పెట్టు. రెస్పాన్సిబిలిటీస్ అని పక్కన వాళ్ళ మీదకి దోసేసి రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నాడు లేజీ ఫెలో. నీ రేంజ్కి నిమ్మకాయ సరిపోదురా, పనాసకాయ అయితే పర్ఫెక్ట్గా ఉంటది. డైరెక్ట్గా లగాదేంగి. ఇప్పుడు అవన్నీ కాదు, కొంటావా కొనవా? ఏంటే కొనేది? మొగుడిని గౌరవించాల్సి వచ్చినప్పుడు, మొగుడి మీద ప్రేమ చూపించాల్సి వచ్చినప్పుడు, మొగుడికి అన్నం వండి పెట్టాల్సి వచ్చినప్పుడు, మొగుడిని అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, 10 మందిలో పరువు కాపాడాల్సి వచ్చినప్పుడు, ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సి వచ్చినప్పుడు, పండగలకి ఇంటికి తీసుకెళ్లి మర్యాద చేయాల్సి వచ్చినప్పుడు, అతియే ప్రత్యక్ష దైవం అని భావించాల్సి వచ్చినప్పుడు, అక్కర్లేని మొగుడు కార్లు కొనడానికి, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడానికి మాత్రం కావాలే. ఇంకోసారి వయ్యారాలు పోతూ ఏమండి ఎదుకోనండి, ఏమండి ఇది కొనండి అన్నావంటే నీకు నీ అన్నకి యాప మండల జాతర అయిపోద్ది ఏమనుకుంటా. పిచ్చి లేపుతా. పిచ్చి పెట్టేసిందండి. ఎప్పుడు లేని రక్తపింజలు అలా బుసలు కొట్టెత్తాను రేటే. భయపడేవాడే బుల్లబ్బాయి అనుకున్నాను కానీ బెదిరించడం కూడా వచ్చా. బావకి ధైర్యం ఎక్కువేనే. ఏడుసావులే. ట్రంప్ గాడి బిల్డప్లు, మీ బావ కొట్టే బొసులు అవన్నీ ఆన్లైన్లోనే, రియల్ లైఫ్లో ఏముండవు. వీడింత ధైర్యంగా మాట్లాడే, వీడి వెనకాల ఏదో శక్తి నడుస్తుంది. చెప్తా, అన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. చెప్పు. డాక్టర్ మావిగన్ మాట్లాడచ్చా? బిజీగా ఉన్నారా? బిజీగానే ఉన్నాను, కానీ చెప్పు, పర్లేదు. అవునా, ఏం చేస్తున్నారు డాక్టర్ మావిగన్? ఐఎమ్ కరెంట్లీ ఎంగేజ్డ్ ఇన్ a strategic counter-offensive against an army of dust mites, reorganizing the domestic landscape to restore the primordial order of the living room. అమ్మో, సైన్స్ కూడా అంతు చెక్కని పనులు చేస్తున్నారా డాక్టర్ మావిగన్? మీరు పెద్ద మిరాకిల్. ఐ హేట్ పొగడ్తలని నీకు తెలీదా? సారీ డాక్టర్ మావిగన్. మ్యాటర్ చెప్పు.
కారు కొనముందని కోపం వచ్చి ఒక పేజీ మంచి రైమింగ్లో టైమింగ్ ఉన్న డైలాగులు గొక్క పట్టి బీపీ తెచ్చుకుని బొసలు కొట్టి మరీ చెప్పేశాను డాక్టర్ మావిగన్. అది మనసులో ఎట్టేసుకుని నిద్రలో ఉన్నప్పుడు నెత్తి మీద బండరాతితో మోదుతుందేమో అని భయంగా ఉంది డాక్టర్ మావిగన్. మీరే నన్ను ఎలాగన్నా కాపాడాలి. నీతో వచ్చింది ఇదేనయ్యా. షార్ట్ ఫిల్మ్కి సరిపడా చేయమంటే సైమా అవార్డ్స్కి కావాల్సినంత చేస్తావు. నువ్వు రాతితో మోదించుకోకుండా ఉండాలంటే ఒకటే దారి. కన్నీళ్లు పెట్టేసుకుని కాళ్ళు పట్టేసుకున్నా, సరిపోదు. కళ్ళు తెరిచి నిద్రపోవడం అలవాటు చేసుకున్నా, సరిపోదు. ఇంకా ఒక బాడీ గార్డ్ని పెట్టుకున్నా, సరిపోదు. ఇంకా 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 అంటే ఏంటి డాక్టర్ మావిగన్ మీరు చెప్పేది? అన్న చెల్లెళ్ళు నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళ పేకల కోసేసి చంపేమని చెప్తున్నారా డాక్టర్ మావిగన్? అని నేనెప్పుడు చెప్పారా ముంజికాయ మొహన్ నాయాలా? మీరు ఇంకా ఇంకా అంటే ఇండైరెక్ట్గా అదే చేయమని సలహా ఇస్తున్నారేమో అనుకున్నా డాక్టర్ మావిగన్. డైరెక్ట్గా చెప్పినే చేత కాదు కానీ నీ ఇంటెలిజెన్స్కి ఇండైరెక్ట్ ఒకటా? బుర్రపగలకుండా బయటపడాలంటే ఏం చేయాలో చెప్పండి డాక్టర్ మావిగన్. కారు కొనిచ్చేయి. మీరు నాకు డాక్టరా మా ఆవిడికి డాక్టరా డాక్టర్ మావిగన్? ఎదుటోళ్ళు ఎక్స్పెక్ట్ చేయని పని చేసి షాక్ ఇవ్వటమేరా రివర్స్ సైకాలజీ. కారు కొనివ్వగానే కట్టలు తెంచుకున్న ఆనందంలో కూల్ అయిపోయి కంట్రోల్లోకి వచ్చేద్ది. ఆ తర్వాత మనం రివర్స్ అటాక్ ప్లాన్ చేసుకుందాం. నాకెందుకో మీ సైకాలజీ వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తోంది డాక్టర్ మావిగన్. సరే సరే మీరు చెప్పినట్టే చేస్తాను డాక్టర్ మావిగన్. ఏం జరుగుద్దో. నిద్రపోయేదాకా ఆగవే, ఇప్పుడే చంపేస్తావా? సారీ అండి, మిమ్మల్ని గొంతెమ్మ కోరికలు అడిగి చాలా బాధ పెడుతున్నాను కదా, నన్ను క్షమించండి. ఇదిగోండి, ఈ 720 తీసుకుని మీకు నచ్చిన బ్రాండ్ కొనుక్కోండి. మీకు స్టఫ్ కావాలి అంటే నేను చికెన్ పకోడీ చేసి పెడతాను, సరేనా? మీరు వెళ్ళండి. సారీ అండి. నేను ఫుల్ బాటిల్ పూటుగా తాగి పడుకుంటే నా నెత్తి మీద బండరాతితో మోదుదామనేగా నీ మున్సిపాలిటీ ప్లాను. నేను తాగను, తాగినా పడుకోను. ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టే చేస్తున్నాను. నేను పెట్టే కన్ఫ్యూజన్కి వాడికి మెంటల్ ఎక్కిపోతుంది. వెరీ సూన్ వాడు మన కంట్రోల్లోకి వస్తాడు. మిస్సెస్ మావిగన్, సరే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నీకుందరూ ఉంది. పిల్ల నోరు మాత్రమే వినిపిస్తుంది. మొగుడు చేసే సైలెంట్ ఏదో పనులు ఎవరికి కనిపించవు. ఎంత చేసినా కూడా ఏమీ చేయలేదంటది. కరెంటు బిల్లు కట్టమన్నా, షింక్ లో వాటర్ లీక్ అవుతుంది, దానికి ప్లంబర్ ని తీసుకురమ్మన్నా, ఎయిర్ కూలర్ లో వాటర్ పోయమన్నా, ఇందులో ఏ ఒకటి గుర్తుండదు నీకు. ఏ బామర్ది గాడేవో ISI డబుల్ ఏజెంట్ లాగా తయారయ్యాడు.